అమెరికాలో గురువారం జరిగిన ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో ఓ తెలుగు తేజం అద్భుత విజయం సాధించాడు. బుహత్ సోమా అనే 12 ఏళ్ల భారతీయ నుంచి అమెరికన్ విద్యార్థి టైటిల్ను గెలుచుకున్నాడు. సహచర విద్యార్థి ఫైజాన్ జాకీతో ట్రై బ్రేకర్లో హోరాహోరీగా తలపడి విజయం సాధించాడు. కేవలం 90 సెకండ్ల వ్యవధిలో 30 ఆంగ్ల పదాలకు గాను ఏకంగా 29 పదాలకు సరైన స్పెల్లింగ్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నగదు బహుమతి కింద $50,000తో పాటు 41.6 లక్షలు, అలాగే ట్రోఫీ, ప్రశంస పత్రం అందుకున్నాడు. 2022లో జరిగిన పోటీలో హరణి లోగన్ అనే భారతీయ అమెరికన్ విద్యార్థి 90 సెకండ్లలో 22 పదాలకు స్పెల్లింగ్లు చెప్పగా బుహత్ ఆ రికార్డును తిరగరాయడం విశేషం. అబేసిల్ అనే పదానికి చివరగా సరైన స్పెల్లింగ్లు చెప్పడం ద్వారా బుహత్ ఈ పోటీలో విజయం సాధించారు. ఫ్లోరిడాకు చెందిన అతను ప్రస్తుతం 7th గ్రేడ్ చదువుతున్నాడు. బుహత్ తండ్రి శ్రీనివాస్ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా కావడం విశేషం. ఈ పోటీలో రన్నరప్ గా నిలిచిన టెక్సస్ వాసి ఫైజాన్ జాకీ $25,000, 20.8 లక్షలు ప్రైజ్ మనీ సొంతం చేసుకోగా, కాలిఫోర్నియాకు చెందిన ప్రే పారిక్, ఉత్తర కరోలినాకు చెందిన అన్యన్యరావు ప్రసన్న అనే భారతీయ నుంచి అమెరికన్ విద్యార్థులు 3వ స్థానంలో నిలిచారు. వారిద్దరూ చెరో $12,500, 10.4 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. షాన్ ఇవాన్స్ అనే 16 ఏళ్ల విద్యార్థి వద్ద బుహత్ సోమా స్పెల్లింగ్లు చెప్పడంలో శిక్షణ తీసుకున్నాడు. అతను 2022లో జరిగిన పోటీలో 163వ స్థానంలో నిలవగా, 2023లో నిర్వహించిన పోటీలో 74వ స్థానం సాధించాడు. ఈ ఏడాది ఏకంగా టైటిల్ గెలుచుకున్నాడు. ఈ పోటీ ఫైనల్కు 8 మంది విద్యార్థులు అర్హత సాధించగా, వారిలో 5 బృహత్ సోమా, రిషబ్ సాహా, ప్రే పారిక్, అతిథి ముత్తుకుమార్, అనన్యరావు ప్రసన్న భారతీయ నుంచి అమెరికన్ విద్యార్థులు కావడం విశేషం.